బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ నేతృత్వంలో భూపాలపల్లి పట్టణంలోని 9వ వార్డులో నిర్వహించిన బస్తీబాట కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 గడుస్తున్నా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి గణనీయమైన అభివృద్ధి జరగలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకే మళ్లీ శంకుస్థాపనలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల ఓటే అధికార పార్టీకిచ్చే సరైన సమాధానమని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి అమలు కాలేదని ఆయన ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు శక్తితో అధికార పార్టీ వైఫల్యాలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకప్పుడు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల కింద ఉన్నటువంటి భూపాలపల్లి ఎట్లుండే, ఇవాళ మన భూపాలపల్లి ఎట్లున్నదో ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఆనాడు 2009లో రమణారెడ్డి గారు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేసి గెలిచిన తర్వాత భూపాలపల్లిని అభివృద్ధి పదంలో ముందుంచాలని ఒక సంకల్పంతో మరి పనులు చేసి చూపించిండ్రు. ఆ రోజు 2009లోనే ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ డిపో తీసుకురావడం, మరి అదే విధంగా డిగ్రీ కాలేజ్ తీసుకురావడం, మరి వాళ్ళ భూపాలపల్లిలో రోడ్ ఎట్లుండే, ఈ రోడ్డు మెయిన్ రోడ్డు పరకాల నుంచి ఇక్కడికి రావాలంటే మరి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉండే. మరి ఆనాడు డబుల్ రోడ్లు వేయించడం, మండలానికి నుంచి మండలానికి, ఒక్కొక్క మండలానికి మరి వాళ్ళ ఆనాడు అనేకమైనటువంటి కార్యక్రమాలు, సబ్ స్టేషన్ తీసుకురావడం. ఆ రోజు మరి ఇంతకుముందు చెప్పినట్టు జన్కోన్ కూడా మరి ఆనాడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి ఇక్కడ జన్కోకి కూడా మరి మనం ఆ రోజు శంకుస్థాపన చేసుకున్నాం. శంకుస్థాపన చేసుకొని మరి 2వ ఫేజ్ కూడా 2 సార్లు 500 మెగావాట్లు 600 మెగావాట్లు ఇవాళ ఇవన్నీ కార్యక్రమాలు జరిగినాయి. మరి 2సారి ఓడిపోయినాం. మళ్ళీ 3సారి గెలిచేటప్పుడు మరి ఎన్నికలకు పోయే ముందు కూడా మరి వాగ్దానాలు చెప్పడం జరిగింది ఆనాడు రమణారెడ్డి గారు. నేను గెలిచిన తర్వాత ఇక్కడ ఒక ఔటర్ రింగ్ రోడ్ తీసుకొస్తా, ఎందుకంటే ఇక్కడ నుంచి సిటీల నుంచి పోతా ఉంటే యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి, ఔటర్ రింగ్ రోడ్ తీసుకురావాలి, మరి ఒక ఆటో నగర్ పెట్టాలి, మరి ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలి చదువుకునే పిల్లలకి. మరి ఆ విధంగా అన్ని మాటలు చెప్పి ఆ మాటలు ఇచ్చినటువంటి మరి హామీలను నెరవేర్చి చూపించినటువంటి నాయకుడు మరి రమణారెడ్డి గారు. ఎందుకు చెప్తున్నా అంటే నాయకుడికి ఒక చిత్తశుద్ధి ఉండాలి. మరి నన్ను గెలిపించినటువంటి ప్రజలకు, నన్ను గెలిపించినటువంటి నియోజకవర్గానికి పనిచేయాలనే ఒక సంకల్పం ఉంటే పనులు అవుతాయి. అవునా కాదా? ఇవాళ సంకల్పం ఉంది కాబట్టి 2 సార్లు గెలిచినా ఓడినా ఇవాళ నియోజకవర్గాన్ని పట్టుకొని ప్రజల మధ్యలో ఉంటూ మరి మీ కష్టసుఖాలలో పాలు పంచుకుంటున్నటువంటి నాయకుడు రమణారెడ్డి గారు. మరి 2 సంవత్సరాలల్లా ఇవాళ మరి రేవంత్ రెడ్డి దగ్గర పోయి నిధులు తీసుకొచ్చి మరి మా మైపల్లకి చేస్తా, మా పుంగురామైపల్లకి చేస్తా, భూపాలపల్లికి చేస్తా, నా మార్కును చూపిస్తా అని ఎక్కడన్నా ఆలోచన ఉందా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కడ కూడా ఆలోచన లేదు. ఇవాళ మనం గతంలో రమణారెడ్డి సార్ ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి నిధులకు శంకుస్థాపన చేసి మనం ఎలక్షన్ కోడ్ వస్తే పనులు ఆగితే ఇవాళ అదే పనులని మరి ఇవాళ ఎంత చవకబారు రాజకీయం అంటే ఇవాళ అదే పనులకి మరి వాళ్ళ మళ్ళీ పునర్శంకుస్థాపన చేస్తూ ఆయన బొమ్మలు పెట్టుకొని ఇవాళ ప్రజల మధ్యలోకి వస్తా ఉన్నాడు. నేను కూడా ఎమ్మెల్యేగా 2 సార్లు ఒకసారి ఎమ్మెల్సీగా ఉన్నా. నేను కూడా అధికారంలో ఉన్నా. ఎప్పుడు ఎవరు భయపెట్టించిన ఓట్లప్పుడు వచ్చేది, ఓట్లు అనుకునేది, ఓట్లు వేస్తే వేసిన వాళ్ళే మనోళ్ళు, ఏనోళ్ళు కూడా మనోళ్ళే అనుకున్నాం. ఇక్కడ జన్కో కార్మికులు ఉన్నారు. ఇక మొన్న సర్పంచ్ ఎలక్షన్లు చెల్పూర్లా, ఇక్కడ కనుక మా సర్పంచ్ గెలవలేదనుకో బిడ్డ మిమ్మల్ని అందరినీ ట్రాన్స్ఫర్ చేపిస్తా అని వాళ్ళని భయపెట్టించి ఓట్లు వేయించుకున్నాడు. దుబ్బపల్లి ఉన్నది. ఇది వాస్తవం కాదు, మీరు తెలుసుకోవాలి. మీ ఊళ్ళో కూడా కొంతమంది ఉన్నారు జన్కో ఉద్యోగస్తులు. కొద్దిగా పోయిన ఎలక్షన్ల నయంబడి తిరుగుతాడని ఒక ఆయన పాపం అని ట్రాన్స్ఫర్ చేస్తానని భయపెట్టించి నానా పరిశాన్ చేస్తే ఇప్పుడు అందరు కూడా పాపం ఏదో మరి దొరగారు భయపెట్టిస్తానని చెప్పి భయపడి అటుపోతాను. భయపడడానికి ఇది ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో ఓటుకుండే శక్తి చాలా పెద్ద శక్తి అనే విషయాన్ని ఇక్కడ ఉండేటువంటి ఎవరైనా అధికారం శాశ్వతంగా ఉంటుందని భ్రమపడితే ఇది పూర్తిగా అవివేకమైతే తప్ప ఏం కాదు. కాబట్టి మిత్రులారా, నేను భయపెట్టించి ఓట్లు వేయించుకోవాలి. నేను ప్రేమపూర్వకంగా ఓట్లు అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నా? పుల్లూరు రామయ్యపల్లె చిన్న గ్రామ పంచాయతీ ఉండే, ఈ గ్రామ పంచాయతీని ఈరోజు భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ కంటే ఇక్కడ అభివృద్ధి చేసి పెట్టాం. ఈరోజు సెంటర్ లైటింగ్ సిస్టమ్, రోడ్ డివైడర్, ఈరోజు ప్రతి వాడకు రోడ్డు, సైడ్ డ్రైను, ఈరోజు చాలా విస్తారంగా రోడ్లు వేయించి
ఈరోజు మీ పొలాలకు పోయే రోడ్లను కూడా చేయించి మేము అభివృద్ధి చేసి మాకు ఓట్లేమని అడుగుతున్నాం. ఏదో ఊరికి వచ్చి మున్సిపాలిటీలో కలిపినాం, ఆ రోజు మీకు ఇష్టం లేకుండా కలిపినాం కాబట్టి అభివృద్ధి చేయాలి వీళ్ళకి అంతా కూడా పట్టణానికి. మరి ఈరోజు భూపాలపల్లి సెంటర్లో ఏ రకమైన అభివృద్ధి ఉంటుందో ఆ రకమైన. గతంలో ఇక్కడ ఉండేటువంటి భూమి వాళ్ళందరూ కూడా లక్షాధికారులు, ఈరోజు రోడ్లు వేసినాక కోటీశ్వర్ లైన్ రాలేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ రకంగా మేము అన్నీ కూడా ఒక దూరదృష్టితో చేసినాం, అభివృద్ధి చేసి చూపెట్టినాం. మరి ఈరోజు మీరు అందరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా గతంలో నీళ్ళకి ఎట్లా ఇబ్బంది ఉండేది, వర్షాకాలం వస్తే భూగర్భ జలాలు మీద ఉండేది, ఎండాకాలం వస్తే అడగంటి నీళ్ళకి ఇబ్బంది ఉండేది. ఈరోజు కేసీఆర్ గారి యొక్క ఆలోచన వల్ల మిషన్ భగీరథ ద్వారా మీ అందరికీ స్వచ్ఛమైన గోదావరి జిల్లు ఇస్తున్నాం వాళ్ళని మీరు ఆలోచన చేయండి. ఈ రకంగా ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో తెలుసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. భూపాలపల్లి చిన్న గ్రామ పంచాయతీ, చిన్న అటవీ ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతం, ఈరోజు ప్రణాళికాబద్ధంగా ఆలోచన చేసి ఈరోజు ఒక జిల్లా కేంద్రం చేస్తున్నాం. దానికి కారకులు ఎవరు? కేసీఆర్. కాబట్టి ఈరోజు జిల్లా అయితే ఏ రకంగా అభివృద్ధి. ఇటుపక్క కలెక్టర్ ఆఫీస్ వచ్చింది, మీ గ్రామ పంచాయతీ పరిధిలోనే కలెక్టర్ ఆఫీసు, అటు పక్కకు పోతే మెడికల్ కాలేజు, అటు పక్కకు పోతే పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చింది. ఈ రకంగా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఈరోజు 2 సంవత్సరాలైంది ప్రభుత్వం మారి, కొత్తగా ₹1 నిధులు రాలే, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకోకపోతే నోచుకోకపోని కనీసం ఈ జిల్లాను కూడా తీసేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు పాలకులు. ఈ జిల్లాను తీసేస్తే ఊరుకుందామా? మనం ఊరుకుందామా? ఊరుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు మొన్ననే మేడారానికి వచ్చిండు మన ముఖ్యమంత్రి, మంత్రివర్గ సహచరులు అందరూ వచ్చి ఈ జిల్లాల యొక్క పునర్వ్యవస్థీకరణ అంతా కూడా అశాస్త్రీయంగా జరిగింది. ఇన్ని జిల్లాలు అవసరం లేదు, 33 జిల్లాలు అవసరం లేదు, 17 జిల్లాలు ఉంటే సరిపోతుంది, లేకపోతే 20 జిల్లాలు ఉంటే సరిపోతుంది అని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. ఈరోజు జిల్లా భూపాలపల్లి 11 మండలాలకు జిల్లా అవసరం ఉందా? అవసరం లేదని చెప్తా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వానికి హెచ్చరికలుగా ఉండాలంటే, ఇక్కడ జిల్లా తీసేస్తే ఖబర్దారని హెచ్చరిక ఉండాలంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిపించడం ద్వారా నా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న భావనతోటి ప్రజా తీర్పు రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఈరోజు కేసీఆర్ గారు గత 10 ఏళ్లలో ₹200 ఉండే పెన్షన్, 200 పెన్షన్ ఎన్ని చేసిండు? 2016 చేసిండు. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏమన్నాడు? ఇప్పుడు 2000 వస్తానాయి, నాకు ఓట్లు వెళ్ళి నేను ఇట్లెక్కంగానే 4016 ఇస్తా అన్నాడు. వస్తున్నాయా 4000 వస్తున్నాయా? కొత్త పెన్షన్ వచ్చిందా? కొత్త పెన్షన్ వచ్చినాయి. భర్తలు చనిపోయిన వితంతులకు కొత్త పెన్షన్లు రాలే, వృద్ధాప్యం వచ్చిన వాళ్ళకు కొత్త పెన్షన్లు రాలే, 2000 పెన్షన్ 4000 కాలే. కానీ ఈరోజు ఓట్లు అడగడానికి వస్తున్నారు. అడగాల మీరు. ఆ రోజు ఓట్లు ఎంచుకున్నప్పుడు 4000 అన్నో మిస్టర్, 4000 ఇచ్చిరా. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 50 నెలలు అవుతున్నది. దాదాపుగా అంటే ఒక్కొక్కరికి ₹1,00,000 ఈ ప్రభుత్వం బాకీ పడ్డది. ₹1,00,000 కడితేనే రావాలని అడగాలి. అదేవిధంగా ఆడబిడ్డలందరికీ 2500 ఇస్తా మహాలక్ష్మి పథకం కింద అన్నాడు. అత్తకిత్తా, బిడ్డకిత్తా, కోడలికిత్తా అన్నాడు. 2500 వస్తున్నాయా? 2500 వస్తున్నాయా? దాని గురించి మాట్లాడాడు మన ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ గారు. పెళ్లి చేస్తే ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం. ₹1,00,000 ఇస్తుండు కేసీఆర్. నేను ముఖ్యమంత్రి అయితే ఎక్కంగానే తులం బంగారం ఇస్తా, కారెట్ ప్రింట్ చేసి ఇవ్వగానే పెళ్లిలోనే ₹1,00,000 చెక్కు, తులం బంగారం ఇస్తానడు. 2 ఏళ్ళు అయింది. ఈ 2 సంవత్సరాలు దాదాపు 2 నెలలు అయిపోయింది. మీ ఊళ్ళో అనేక పెళ్లిళ్ళనే ఎవరింటికైనా తులం బంగారం వచ్చిందా? రాలే. తులం బంగారం రాలే. మరి ఏ ముఖం పెట్టుకొని వస్తారో అడగాలి. అదేవిధంగా ఇక చాలా మాటలు చెప్పిండు. అక్కలకు పెన్షన్లు 2500, గ్యాస్ సిలిండర్ అయితే ఫ్రీగా ఇస్తా, మీరు ఇప్పుడేమన్నా కొనుక్కుంటూ ఇస్తా అన్నాడు. 1 నెల ఇచ్చినట్టు చేసి ఇప్పుడు మాట్లాడుతలేడు. వచ్చినాయి ఈరోజు గ్యాస్ సిలిండర్ పైసలు రాలే. ఈరోజు ఆడపిల్లలు స్కూటీలు కొనిస్తా అన్నాడు. ఇక్కడ అమ్మాయి కూర్చున్నది, చదువుకునే పిల్లగాళ్ళు అందరూ స్కూటీల మీద పోవాలి. కాలేజీలు వచ్చినాయా స్కూటీలు రాలే. ఏమొచ్చినాయి? మాటలు, బెదిరింపులు, దబాయింపులు వచ్చినాయి తప్ప ఈరోజు ఏమీ రాలే. ఈరోజు మీ అందరికీ తెలుసు. మరి ఈరోజు యాదవ సోదరులు ఇక్కడ ఎక్కువ నివసిస్తారు. ఈరోజు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరి కుల వృత్తులను వాళ్ళని గౌరవించాలని చెప్పి
యాదవ సోదరులందరికీ కూడా గొర్రెల పంపిణీ కార్యక్రమం చేయడం ద్వారా మీ గ్రామంలో కూడా మీ ప్రాంతంలో కూడా గొర్రెలు వచ్చినాయి. మరి ఈరోజు 2 ఏళ్ళు అయింది, వచ్చినాయా గొర్రెలు వచ్చినాయా? ఏమైనా అభివృద్ధి అయిందా? ఏమైనా ప్రజా సంక్షేమం జరిగిందా? ఏమి జరగలే. ఈరోజు ఏం చెప్తా ఉన్నారు? ఎవరైనా ఎక్కువ మాట్లాడితే దబాయింపులు ఉంటాయనే ఒక బెదిరింపు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఆలోచన చేయాలి. ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాగా ఉండేటువంటి తీర్పును ప్రజలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఉండేటువంటి పాలకుల యొక్క ముఖ్యమంత్రి మొన్న మన సింగరేణి కాలనీకి సంబంధించినటువంటి నైనీ బ్లాక్ అనేది ఒరిస్సాలో ఉన్నది. ఆనాడు ఒరిస్సా సింగరేణికి ఆ రోజు నైనీ బ్లాక్ కేటాయిస్తే ఆ బొగ్గు తీసి అమ్ముకునేటువంటి కాంట్రాక్టర్ ముఖ్యమంత్రి బామ్మర్ది అయినటువంటి ఆయనకు ఇస్తే ఆ విషయం మనం కూడా మాట్లాడుతుంటే అందులో ఉన్నటువంటి మంత్రే, ఆ మంత్రే దీన్ని బయట పెట్టిండు. దీని వెనకాల పెద్ద కుట్ర ఉన్నది. ఎవడైనా కాంట్రాక్ట్ వేస్తే ఎవరేయాలనే ఆ రోజు ప్రభుత్వం పెడుతుంది. ఇంత మట్టికి లెక్క గిది ఎవరు టెండర్ ఇస్తారో ఎవరు తక్కువ చేసిన వాళ్ళకి ఇస్తాం. అట్లా కాదట, అక్కడికి పోయి ఆ మైండ్ను చూడాలట. చూసినట్టుగా సర్టిఫికేట్ తెస్తే ఆ కాంట్రాక్ట్ టెండర్ అంటే ఎవడైతే ముందుకు వస్తున్నాడో తెలుసుకొని వాడిని భయపెట్టి వాడిని ఒత్తిడి చేసి నువ్వు వేయొద్దు టెండరు, ఇది ముఖ్యమంత్రి బామ్మర్ది ఇంట్రెస్ట్ ఉన్నాడు అని చెప్పి ఆపేటువంటి కుట్ర చేస్తే పత్రికల్లో కథనాలు కూడా వస్తే దాని మీద ఈరోజు వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. ఆ విషయాన్ని హరీష్ రావు గారు మాట్లాడిళ్ళు. దీన్ని సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత విచారణ చేయాలి. దీంట్లో అవినీతి జరిగింది. ఇదే కాదు, సింగరేణి వ్యాప్తంగా కూడా అనేక అవినీతి జరిగిన టెండర్లన్నీ కూడా రద్దు చేయమంటే 2 సంవత్సరాలైంది ప్రభుత్వం, 2 సంవత్సరాల 2 నెలలైంది ప్రభుత్వం మారి. ఈరోజు టెలిఫోన్ ట్రాపింగ్ జరిగింది. దీని మీద ఎంక్వైరీ అని చెప్తే 2 ఏళ్ళ నుంచి చందమామ కథలు నడుపుతూ ఉన్నారు ప్రభుత్వ అధినేతలు. హరీష్ రావు పిలిచిళ్ళు, ఉదయం 11 గంటలకు పిలిచి దాదాపు 7 గంటల దాకా విచారణ చేసింది. మళ్ళీ కూడా పిలుస్తామంటున్నారు. అరే బాబు, మీరు ఈరోజు ఫోన్ ట్రాపింగ్ అంటారు, కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ అంటారు, విద్యుత్ కొనుగోలు మీద విచారణ అంటారు. మీరు ఈరోజు పరిపాలన చేతగాక ప్రశ్నించేటువంటి ప్రతిపక్ష నాయకుల యొక్క గొంతు నొక్కడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప 24 గంటల కరెంటు వ్యవసాయ రంగానికి ఇచ్చినాం. ఇళ్లల్లో కూడా కరెంటు మనం గతంలో ఉన్నప్పుడు కరెంటు కష్టాలు పోవాలని చెప్పి కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితోటి విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు పెట్టిండు. కరెంటు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇచ్చిండు. ఈరోజు మళ్ళీ కరెంటు కష్టాలు మొదలైనవి, మోటార్లు గాలులు మొదలైనవి, కరెంటుకు చెప్పకుంటే అనాధికార కోతలైనవి. మన అందరం కూడా వ్యవసాయం చేసుకుంటున్నామే. గతంలో ఉదయం పూటనే కరెంట్ ఇచ్చి మరి మిరప తోటకైనా పత్తి చేనుకైనా మరి వరలకైనా మనం వెళ్ళం కూడా కావాలి పోకుండానే మరి కరెంట్ వచ్చేది. కానీ ఈరోజు కరెంటు కష్టాలు మొదలైనవి. మరి కరెంటు కాదు, మనం పెట్టుకునే చిన్న మైక్, కరెంటు కష్టాలు మొదలైనవి. ప్రజలకు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు ఎవరు కూడా అమలు కాలేదు. ఈరోజు ఏంటంటే ఈరోజు గత ప్రభుత్వం అప్పు చేసింది కాబట్టి నేను ఇయ్యలేకపోతున్నాను కూడా చెప్తలేడు. లంకె బిందెలు దొరుకుతాయి అనుకున్నా, లంకె బిందెలు ఎవరు దొరుకుతాయా? ఎవరు పోతారు లంకె బిందెలకు? లంకె బిందెలకు ఎవరు పోతారు? లంకెల బిందెలకు పోయేటోళ్ళు మనకు తెలుసు, శివాలయాలలోనో పురాణ గుళ్ళల్లోనో ఎవరు పోతారు? దొంగతనం చేసేటోళ్ళు పోతారు. ఈ మన ముఖ్యమంత్రి మరి దొంగ దొరా తేలవాల్సిన అవసరం. ఇట్లా ఈరోజు వ్యవహారం జరుగుతూ ఉన్నది. మీ అందరికీ తెలుసు, మీ ప్రాంతంలో ఇక్కడే రోడ్ అవుతారా మరి మన రాజయ్యల మరదలు వాళ్ళ తమ్ముని భార్య మొన్న మరి అక్కడ వాళ్ళు మరి ఉండి పాలమ్ముకొని బర్రెలు పెట్టుకొని మరి జీవనం కొనసాగిస్తున్నారు. అక్కడ ఉండేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వచ్చి ఇగో ఈ రోడ్డు పోవాలి, ఇగో వీళ్ళు ఇల్లు కూడా కొట్టాలంటే నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చిళ్ళు, అరే బాబు గిసోంటి పనులు నా దగ్గర రావద్దు, వార్నింగ్ ఇచ్చి పంపించిన. కానీ ఈరోజు మన పెద్దవారు వచ్చిళ్ళు దొరవారు వచ్చినాక పోయి అడిగితే మున్సిపల్ అధికారులను పిలిచి ఈ గోడ కూలగొట్టాలి, ఈ యొక్క షెడ్డు కూలగొట్టమని చెప్పి మరి ఆమె యొక్క షెడ్డు కూలగొట్టి మూగ జీవాలకు షెల్టర్ లేకుండా చేసిన చరిత్ర ఈరోజు పాలకులదని సందర్భంగా చెప్తా ఉన్నా. ఆమె తీసుకుపోయి బర్రెలు తోలితే ఇక నువ్వు రమణారెడ్డి చెప్తేనే తోలినా అని చెప్పు అని, ఇక లేకపోతే మా రమేష్ తోలితేనే తోలినామని ఇట్లా పేర్లు చెప్పు, వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఇప్పటికి ఆమె మీద కూడా కేసు పెట్టి, ఎందుకే కేసు పెట్టేది? ఆమె మూగ జీవాలకు షెల్టర్ లేకుండా చేస్తే ఆమె ఆఫీసులకు పోయి బర్రెలను తోలి నిరసన తెలియజేయడం ఈరోజు తప్ప అని ఈరోజు ప్రశ్నించాల్సిన పరిస్థితి ఉన్నది. ఇది ఉదాహరణకు చెప్తున్నా. ఇక్కడ మన ఎమ్మెల్యే ఏమో ఇలాంటి ఇల్లు కూడా కొడతాడు,
రేవంత్ రెడ్డి ఏమో హైదరాబాద్లో హైడ్రా పేరు మీద పేదలు కట్టుకున్న 20-30 సంవత్సరాలు 40 ఏళ్ళు ఉన్నటువంటి ఇళ్లను కూడా కూలగొట్టి వాళ్ళకు గూడు లేకుండా చేసినటువంటి పరిస్థితి. ఈరోజు అనేక అవినీతి కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. కాబట్టి మిత్రులారా, ఇక్కడ ఉండేటువంటి మైపల్లె సోదరులు సోదరీమణులు ఆలోచన చేయాలి. ఈ యొక్క ఎన్నికలలో ప్రభుత్వం ఏమీ మారకపోవచ్చు, కానీ ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాగా ఉండాలి. ఎన్నికల హామీలు అమలు చేయకపోతే ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు, ఈ కొత్తదనం లేకపోతే మరి ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని అనే ఒక భావన రావాలి. ఈరోజు చాలా గొప్పలు చెప్పిండు కదా, మనందరం కూడా వ్యవసాయం చేసుకునే వాళ్ళమే. ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి డిసెంబర్ 15 వచ్చిందంటే టింగ్ టింగ్ అని మన ఫోన్లు మోగేది, రైతు బంధు పైసలు మన అకౌంట్లో పడ్డాయి. మరి ఈరోజు ఏం నెల? ఇది జనవరి 20వ తారీఖు వచ్చింది. పడ్డాయా రైతు బంధు పైసలు? పడలే. రైతు బంధు పైసలు అడిగితే కింది మీద చూస్తూ ఉన్నాడు, సమాధానం చెప్పే పరిస్థితులు లేదు. ఇంతెందుకు, మాడబిడ్డలను ప్రతి సంవత్సరం కూడా దసరా పండుగకు సగౌరవంగా గౌరవించుకునే కార్యక్రమంలో ప్రతి దసరా పండుగకు చీరలు ఇచ్చిండు, ఆడబిడ్డలందరినీ కూడా గౌరవించిండు. మరి ఈరోజు ఇప్పటికి 2 సంవత్సరాలైంది. మొన్న ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్ల ముందట గ్రామ పంచాయతీలలో అక్కడిక్కడ చీరలు ఇచ్చిండు. మరి ఈ రోజు వరకు కూడా మన పట్టణాల్లో ఇవ్వలే. ఇక ఎన్నికలు వస్తున్నాయి, చీరలు వస్తున్నాయని చెప్తా ఉన్నారు. మనమేమో పండుగకు చీరలు ఇచ్చినాం, వీళ్ళేమో ఓట్లకు చీరలు ఇచ్చే కార్యక్రమం ఇచ్చి ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మిత్రులారా. కాబట్టి ఈ ప్రభుత్వానికి నైతికంగా ఓట్లు అడిగే నైతిక హక్కును కోల్పోయింది. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళు కొద్దిమందే ఉండొచ్చు, కానీ ఇది చర్చ పెట్టాలి. మీరు 10 మంది కూర్చున్న దగ్గర నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా? ఈరోజు అభివృద్ధి చేసినాం, సంక్షేమాన్ని అందించినాం, మాట చెప్పిన మాట ప్రకారానికే నడుచుకున్నాం తప్ప అభూత కల్పన చేయలే, ప్రజలకు ఆకాశాన్ని అద్దుగా చూపెట్టలే. ఏది చేస్తామో అది చెప్పినాం, చేసి చూపెట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేసి మరి రేపు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మీరందరూ కూడా ఆలోచన చేయండి. మేము ఖచ్చితంగా ఈరోజు మీకు హామీ ఇస్తా ఉన్నా, స్థానికుడికి మాత్రమే మా పార్టీ టికెట్ ఇస్తుంది. ఎవరైతే స్థానికంగా మీ ఆపదకి సంపదకి మీ మధ్యలో ఉంటాడో అలాంటి వ్యక్తిని రేపు మా పార్టీ అభ్యర్థిగా మీ అందరి యొక్క ఆలోచన మేరకే పెట్టబోతాం. మరి మీరు అందరూ కూడా స్థానికుడిని ఆదరించండి, స్థానికేతరులను పంపించండి. స్థానికులకు అవకాశం ఇస్తే మరి మీరందరూ కూడా, నేను కూడా గతంలో కూడా స్థానికుడే అనుకున్నా, మీరందరూ కూడా మీరే వచ్చి చెప్పిండ్రు గొగ్గీన పెడితే బాగుంటుందని చెప్తే ఆ రోజు పెట్టడమే కాదు, పోటీ లేకుండా ఎన్నిక చేయించడంలో నేను ఎంతో బాధ్యత తీసుకొని చేయించినాం. కానీ దురదృష్టవశాత్తు గెలిచిన వ్యక్తి గెలిచినాడు కనబడ్డాడు, తర్వాత పోయి హైదరాబాద్లో ఎక్కడెక్కడో ఉన్నాడు. మరి ఎక్కడ పోయిండో నాకు కూడా తెలియదు, మీకు కూడా తెలియదు. కానీ నేను అలాంటి పరిస్థితి లేకుండా స్థానికుడికి నికాసైన వాడినే మీరు చెప్పిన వ్యక్తికే బీఫామ్ ఇస్తాం, కారు గుర్తు మీద పోటీ చేయించే కార్యక్రమం చేస్తాం. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మిత్రులారా. మరి కేసీఆర్ గారు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బాధ్యత ఉన్నది. ఈరోజు కేసీఆర్ గారు ఏమంటున్నాడు? అరే బాబు, నువ్వు చాలా మాటలు చెప్పినావు కదా, గవ్య చేయమంటున్నాడు. గవ్య చేయమంటే ఏమంటున్నాడు? తొండల్లో లాగులో తొండలు దొరకొడతా అంటాడు మన ముఖ్యమంత్రి. తొండలు దొరకొడతారా? తొండలు దొరకొడతాయే. ఎక్కువ మాట్లాడితే పేగులు తీస్తా అంటాడు, ఎక్కువ మాట్లాడితే గుడ్లు బిక్తా అంటాడు మన ముఖ్యమంత్రి. అంటున్నా లేదా? ఈరోజు గుడ్లు బిక్తా అంటాడు, పేగులు తీస్తా అంటాడు, పండబెట్టి తొక్కుతా అంటాడు, తొక్కుకుండా పోతా అంటాడు. ఇది మన ముఖ్యమంత్రి మాట. ఇక్కడ ఉన్నటువంటి మన స్థానిక శాసనసభ్యుడు భాష కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలే చర్చించుకున్నాను. ఒక్కసారి పోయినాయనే మళ్ళీ పోయడానికే భయపడుతున్నారనే మాట చెప్తాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరు వచ్చినా, ఏ పార్టీ వాడొచ్చినా ఒక్క ఎలక్షన్లప్పుడు మాత్రమే పార్టీ చూడాలి. ఎన్నికలు అయిన తర్వాత అందరికీ ఎమ్మెల్యే అనే పద్ధతిలో 5 సంవత్సరాలు పనిచేసిన ఇక్కడున్న చాలామంది నా దగ్గరికి వచ్చిండ్రు. ఏ ఆపత్తో వచ్చినా, ఏ యొక్క బాధతో వచ్చినా కూర్చోబెట్టి చేయగలిగిన సాయం చేసి పంపించడం జరిగింది తప్ప ఈ రకమైనటువంటి దుర్భాషలు ఆడినటువంటి సందర్భాలు లేవు. మరి ఈరోజు ఏ సంక్షేమ పథకం అందినా పేదరికమే కులమానంగా ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఈరోజు ఇక మొదలైంది కొత్తగా. ఈరోజు ఉండేటువంటి ప్రభుత్వం సర్వేలు చేయించుకున్నారట, గెలవడం కష్టమని ఈరోజు కొత్త ఇళ్ళ లిస్టులు వస్తాయి. ఇక మీ ఊళ్ళోకి వస్తారు, నీకు ఇల్లు కావాలా వద్దా? ఇల్లు కావాలంటే ఓటేయి. ఒకవేళ ఇల్లు కావాలద్దు అనుకుంటే మాత్రం నీకు ఇల్లు రాదు, ఒకవేళ ఇల్లు వచ్చిన బిల్లు రాదని భయపడతా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో మనమిచ్చిన ఇళ్ళని అమ్ముకున్నారు తప్ప కొత్తగా ఇల్లు ఇచ్చినటువంటి చరిత్ర వీళ్ళకు లేదన్న విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నారు. ఈరోజు కనీసం యూరియా ఇవ్వలేనటువంటి పరిస్థితి. యాపిల్ పెట్టిండు, దుకాణంలో యూరియా ఉంటే యాపిల్ అవసరమా?
ఈరోజు యూరియా కూడా ఇయ్యలేనటువంటి పరిస్థితి. మొన్న వానకాలం యూరియా కొరకు పడిగాపులు కాస్తే కూడా యూరియా దొరకనటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా యూరియా దొరకనటువంటి పరిస్థితి. యూరియా ఇయ్యలేని వాడు కనీసం రైతులకు బోనస్ డబ్బులు ఇస్తా 500 ఎక్స్ట్రా ఇస్తా అన్నాడు. వానకాలం అమ్మిన వాటికే ఇప్పటివరకు డబ్బులు రాలేదు. ఇప్పటివరకు కూడా గత వాన యాసంగి అమ్మిన వాళ్ళకే డబ్బులు రాలే. ఇప్పుడు ఈరోజు మరి ఇలాంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి. సమయమేమి తొందరపడాల్సిన అవసరం లేదు. ఈరోజు 9వ వార్డు బీసీ కాలనీ, అటు జిఎంఆర్ బృందావన్ కాలనీ, ఇట్లా చాలా విస్తృతంగా ఉన్నది. ఆ రోజు బీసీ కాలనీలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ ఉండేటువంటి మరి ఇది ఇల్లు కట్టుకోవద్దని అధికారులు ఇబ్బంది పెట్టినా, ఎవరు ఇల్లు కట్టుకున్నా వాళ్ళకి అడ్డం పోతే హెచ్చరిక చేసి అందరికి ఇల్లు కట్టించే కార్యక్రమం చేసినాం. అక్కడ రోడ్లు వేసినాం, సైడ్ రైళ్లు పోసినాం, అదేవిధంగా మంచినీటి కనెక్షన్లు ఇచ్చినాం. అన్ని కార్యక్రమాలు ఆ రోజు బీసీ కాలనీలో చేసినాం. ఈరోజు ఎక్కడ ఏ అవసరం ఉన్నా ఎవరి దగ్గర ఏమి ఆశించకుండా పని చేసినాం. నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేసినాం 5 సంవత్సరాలు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కొత్త ప్రొసీడింగ్స్, గుడి కడతాం, ఇంకేదో చేస్తాం, మీరు కనుక ఒక్క దిక్కు కొట్టయిపోతే మీకు గుడి ఇచ్చిన కాగితం చెప్తామని చెప్పి చెప్తా ఉన్నారట. బాబు, నీ అన్ని కూడా ఉత్తుత్త కాగితాలే, నీ దగ్గర ఏం పసలేదు, నీ దగ్గర 2 ఏళ్ల నుంచి ఏం చేసినావు. నిజంగా నీ గుడి కట్టాలనుకుంటే, ఈరోజు ఏమైనా చేయాలనుకుంటే చేయాల్సి ఉంటివి. ఈరోజు మరి గతంలో ఇక్కడ మీ సోదరులు కొద్దిమంది వచ్చిండ్రు, మేము భూలక్ష్యం పెట్టుకుంటాం సార్, మీరు పూర్తిగా సహకరించమంటే నేను ఆ రోజు ఓకే అని చెప్పిన. తర్వాత వచ్చిండ్రు, వద్దు సార్ మా దాంట్లో ఐక్యత లేదు. గట్ల మేము ఆ రోజు మరి ఏది కూడా ప్రజలే అభిష్టం మేరకు చేసినాం తప్ప ఎక్కడ కూడా దాదాగిరి చేయలే, భయపెట్టుడు చేయలే. కాబట్టి కూడా మీరందరూ కూడా ఈరోజు గుడి పేరు మీదనో లేకపోతే ఇంకే పేరు మీదనో గెలవాలని అనుకుని ప్రయత్నం చేస్తే ఎవరు కూడా అమాయకులు కాదు, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు.